జరుగుతున్న కేసుల్లో కూడా నేను సహకరిస్తాను, నేను ఎక్కడా తప్పు చేయలేదని చెప్పాలి కదా. అతను ఎక్కడా చెప్పలా. నేను ఉన్నాను, బతికే ఉన్నాను, బైపాస్ చేశారు, బాగానే ఉన్నానని చెప్పుకోవటానికి, నేనేమి అనారోగ్యంగా లేనని చెప్పుకోవటం కోసం అతను. ఎందుకంటే మీరు చూశారు, మీరు నిన్న మొన్న కూడా వైరల్ అవుతున్నాయి, నైట్ పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట ఉన్నాడో లేదో అని. ఆ మాట అన్న వంశీ పరిస్థితి ఏంటండి? వాడ అతన్ని తట్టి లేపాలి జైల్లో ఉన్నాడా లేదా అని చెప్పి. మరి అట్లానే కొడాలి నాని పరిస్థితి ఏంటండి? ఎన్ని మాటలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని. మరి వాళ్ళు నీ పరిస్థితి ఏంది? నువ్వు ఉన్నావో లేవో, ఏదో ఎయిర్ బస్సులో నిన్ను తరలించారని తెలిసింది, నువ్వు మళ్ళీ వచ్చావని పేపర్లో రాయటం తప్ప బతుకున్నావో తెలియదని నువ్వు అనుకొని నిరూపించుకోవటం కోసం నిన్న పెళ్లిలో కనపడ్డావు అంతే తప్ప మాకేమీ లేదు. ఖచ్చితంగా అతని మీద ఉన్న కేసులు మీరు చెప్పిన యాంగిల్ ఒకటి. ఇంకోటి నడుస్తుంది ఏంటంటే, ఇదిగో నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అవును, నోరుంది కదా, ఇదివరకు సింబాలిక్ గా ఆయన బయటకు వచ్చాడని కాదు. అదే సార్, నోరు పడిపోలేదు కదా, నోరు బాగానే చెప్పొచ్చు కదా, నేనున్నాను, నేను వచ్చాను అని చెప్పొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, కూటమి ప్రభుత్వం అనేది గతంలో తప్పులు చేసిన వ్యక్తుల్ని, అవినీతి అరాచకాలకు పాల్పడిన వ్యక్తుల్ని ఎవ్వరినీ వదిలిపెట్టము. అయితే ఏదో మేమేదో కక్షపూర్తి చర్యలుగా ఏడు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలు ఎత్తుక్కునే ప్రభుత్వం మాది కాదు. అన్ని క్లియర్ కట్ ఎవిడెన్సులు దొరుకుతా ఉన్నాయి, అన్ని నానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉన్నాయి. నాని అనేవాడు ఒకసారి అరెస్ట్ అయితే శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి, అన్ని నేరాలు చేశారు, అందువల్ల ఎక్కడికి పోలేరు. ఇవాళ అతను ఏంటంటే, నేనేదో ఇవాళ వరకు వంశీ తర్వాత ఏదో తప్పించుకున్నాము, నాకేదో ఒకసారి మీకు గుర్తుందో లేదో అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారి మరణం అలాంటి మరణాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అవును, గుర్తుందండి. మరణం అనేది పుట్టుక అనేది నువ్వు దేవుడు డిసైడ్ చేస్తాడు, నువ్వెట్ట పోవాలో ఇంకెవరు ఎట్ట పోవాలో అనేది మన చేతుల్లో ఏం ఉండదు. నువ్వు అలాంటి మరణాన్ని కావాలని అడిగావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద చాలా ఇదిగా మాట్లాడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా పనిచేస్తా బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి నీ బతుకేంటి? ఇవాళ నువ్వు ఎయిర్ అంబులెన్స్లో కోమాలో వెళ్ళావు, ఇవాళ ఏదో ఓ ప్లే బాయ్ లాగా బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను, నన్ను చూడండి అన్నావు. నీవు నోరుందిగా, మాట్లాడాలి, కానీ నువ్వు మాట్లాడే ధైర్యం లేదు. మీరంతా పిరికి సన్యాసులు. ప్రభుత్వం ఉండి మీ పక్కన పోలీసులు ఉంటే మాట్లాడేవాళ్ళు. మరి మేము ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మేము కానీ బ్రహ్మాండంగా పోరాడే, మేము ఎక్కడ భయపడలా. నిన్న ఎవడో అంటున్నాడు, ఒకడు భయపడ్డారు, రేపు 29 ఎలక్షన్స్లో 80 అనే ఫిగర్ రాగానే ఊళ్ళో వదిలిపెట్టి, ఏంటి ఇలా 100 ఊళ్ళో వదిలిపెట్టి, వీళ్ళకి మహా వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తే గొప్ప, అంతకు మించి ఏమీ లేదు. ఇవాళ ఒకటే సార్, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మేము రెచ్చిపోము. మేమంతా కూడా ప్రాజెక్టులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టులకు ఎట్లా రావాలి, డబ్బులు ఎలా తేవాలి, రాజధాని అమరావతి ఎట్లా ఇచ్చేయాలి, మేము సూపర్ 6 ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ప్రజలకు ఎలా సేవ చేయాలని ఉన్నాం తప్ప, ఇలాంటి బచ్చాగాళ్ళని, పిరికి పందల్ని, ఆ పిరికి పందల కేసు పోలీసులు చూసుకుంటారు, న్యాయ వ్యవస్థ ఉంది, అంతే తప్ప. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోల్పోయారో గత 5 ఏళ్ళు, అంటే 5 ఏళ్ల పాటు జరిగిన డ్యామేజ్ 15 ఏళ్ల పాటు ఉండే పరిస్థితి, దాన్ని సరే చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా గాడిని పెట్టే ప్రయత్నం చేయాలో చేస్తున్నారు. మాకు ప్రజలు 161 సీట్లు ఇచ్చింది, మా కూటమికి మ్యాండేట్ ఇచ్చింది. అతను వద్దు, అతను ఒక అవినీతి పరుడు, అరాచకవాది, మీరు అట్లా చెయ్యొద్దని మాకు ఇచ్చారు. మేము పొలిటికల్ అరాచకాలు ఎక్కడా చెయ్యం. మేము రాజకీయం చేసి అరెస్టులు సాగిస్తే సెంటు భూమి కేసులో ఈ రాష్ట్రంలో ఉన్న గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యేవాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు. సెంటు భూమి ప్రతి ఒక్కళ్ళు వైకాపా నాయకులకి చేత రైతుల దగ్గర కొనియటం, వాళ్ళు ఒక్కొక్కటి 40 లక్షలు 30 లక్షలు ఎంత రైతులను ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. వల్లా బ్రహ్మనాయుడు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. భూములు తీసుకున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అయితే ప్రతి ఎమ్మెల్యే ఉన్నాడు సార్, ప్రతి ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతి మంత్రి స్కామ్ లో ఉన్నారు. రేపు రోజా అరెస్ట్ కాబోతుంది, ఆడదాం ఆంధ్రాలో. అంబటి రాంబాబు అరెస్ట్ కాబోతా ఉన్నాడు. వీళ్ళందరూ చేసిన తప్పులేనండి, ఎక్కడ అరాచకం. అందరినీ ఒకసారి అరెస్ట్ చేసి ఒక చోట పడేయండి, ఒక్కొక్కరికి డ్రామా ఎందుకని ఎందుకు పడేస్తా? ఇప్పుడు మేం చేసి పడేసేది ఇప్పుడు ఎవిడెన్స్. ఇప్పుడు సుప్రీం ధనుంజయ రెడ్డి ఉన్నాడు, ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, మేము పడేయమంటే పడేస్తారా? సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? మీకు క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు చేసిన నేరాలకు సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాయి, మీకు మేము బెయిల్ ఇవ్వము అన్నారు. అసలు వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ కన్ఫర్డ్ ఐఏఎస్. అదొక అంశం. రైట్ రావు గారు సార్, ఏపీపీఎస్సీ అంటే ఏంటండి? పాపం ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు
పోలీసు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అప్పుడు ఏపీపీఎస్సీ సెక్రటరీని బెదిరించి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాన్ని బెదిరించి అతన్ని పూర్తి ఇవాళ ఆ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ బోగస్ అని చెప్పేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అవినీతికి కాలేది గారు మంచి పాయింట్ చెప్పారు మీరు కనపర్తి గారు. అంటే వీళ్ళు సపోజ్ లిక్కర్ స్కామ్ లో